వావ్. హలో గైస్, వెల్కమ్ టు పార్ట్ 2 మేకింగ్ బిర్యానీ అనమాట. సో నైట్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినాం. చికెన్ ఇట్లా ఉందన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నార్మల్ రైస్ తీసుకుంటున్నా. బగారా రైస్ అయితే ఏం తీసుకోవటం లేదంటే 1.5 kgకి 1 kg రైస్ తీసుకున్నాను. బిర్యానీ దినుసులు కూడా కొన్ని వేసుకోవాలి. దాంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాం అనమాట. అవేంటో తెలుసా, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇప్పుడు అది ప్రిపేర్ చేసేసి కలిపేద్దాం దాంట్లోకి. మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మర్చిపోయాం, లెమన్. ఆనియన్స్ని ఫ్రై చేస్తాం. ఈ గ్యాప్లో మనం ఇప్పుడే చర్చ్ నుంచి వచ్చినాం కాబట్టి బాగా ఆకలి అవుతుంది. టైం ఏమో 12 అవుతుంది. సో మనం కేక్ తిన్నాం గైస్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ గైస్, ఇవి బొగ్గా ఆనియన్స్. నెక్స్ట్ లెమన్ జ్యూస్ని పోసుకొని వేసుకోవచ్చు. మిక్స్ బాగా మిక్స్. 70% ఆఫ్ ది రైస్ కూడా కంప్లీట్. ఈ చికెన్ని పెట్టేసి, సో చికెన్ తర్వాతకి దీన్ని కొంచెం మంచిగా దాంట్లో పెట్టుకొని రైస్ కూడా 70% ఆఫ్ ది రైస్ కూడా అయిపోయింది. రైస్ని దీంట్లోకి వేసేసుకున్నాం. కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేద్దాం. లెమన్తో కొంచెం గీని యాడ్ చేద్దాం రైస్. దమ్ పెట్టేద్దాం. సో ఒక 5 minutes వరకేమో హై ఫ్లేమ్లో ఉడికిద్దాం. సో గైస్ ఇప్పుడైతే ఇట్లా దమ్ము పెట్టేసిన ఒక 5 minutes అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే పెనం ఉంది కదా, ఇది తీసి ఇది కింద అడుగు పెట్టేసి దీనిపైన ఇది పెడదాం అనమాట. ప్రాసెస్ ఇట్లా ఒక 30 minutes ఉడకనిద్దాం అనమాట. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాయి ఎట్లా వస్తుందో ఏంటంటే. 1/2 hour అయిపోతుంది ఇప్పుడు మనం చేయబట్టి. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. చికెన్ బిర్యానీ మస్తు వచ్చింది అస్సలు. ఏమన్నా కాన్వే టు ఈట్ అనమాట. సో చూడడానికైతే టెక్స్చర్ అయితే మస్తు ఉందన్నమాట. చూడడానికైతే ఎట్లా వచ్చిందో.